అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అది ఇచ్చేసాం, మీకు కాపీలు ఇచ్చాం, మీకు పెన్ డ్రైవ్ ఇచ్చాం, ఓన్లీ ఉరవకొండ ఇచ్చాం. పిఠాపురం ఒక రిపోర్ట్ తయారు చేసి డిప్యూటీ సీఎంకి ఇచ్చాం. మంగళగిరి రోడ్ వస్తే అది కూడా ఇచ్చాం, మీరు చెక్ చేసుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఒపీనియన్ అడిగితే ఇప్పటి వరకు 3 రోజులు అయింది. 3,28,959 మంది ఒపీనియన్స్ ఇచ్చారు. వెరీ ఇంట్రెస్టింగ్. 3 డేస్లు ఉన్నాయి. మేము 20 లక్షల ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాం. 20 లక్షల కంటే ఎక్కువ వస్తుంది. మీరు కూడా ప్రజలకు మాట్లాడండి, ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు వస్తాయి. అంటే ప్రజల్ని రియల్ టైంలో ఇన్వాల్వ్ చేస్తున్నాం. మొన్న విజన్ తయారు చేసినప్పుడు వికసిత్ భారత్ కంటే మన దగ్గర ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. 16 లక్షల మంది ఒపీనియన్లో భాగస్వామ్యం మేము సర్వే చేస్తే ఏది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 16 లక్షల మంది వచ్చారు. ఇక్కడ మీరు చూస్తే కొన్ని క్వశ్చన్స్ అడిగాం. దాంట్లో ఒక క్వశ్చన్ కొంచెం కిందికి రావాలి, కిందికి కానీ పైకి కానీ. బ్రాడ్ వాట్ డూ యూ థింక్ ఈజ్ ది మెయిన్ రీజన్ ఫర్ పావర్టీ ఇన్ అవర్ ఏరియా అంటే ల్యాక్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ని 2 లక్షల మంది చెప్పారు. 1,99,000 మంది చెప్పారు. అంటే ప్రజల నుంచి కూడా అవేర్నెస్ ఎట్లుందో మీకు ఒక ఎగ్జాంపుల్. అన్ఎంప్లాయ్మెంట్ ఆర్ లో వేజెస్ 2,17,000 మంది చెప్పారు. ఇన్సఫిషియంట్ హెల్త్ కేర్ ఫెసిలిటీ 1,49,000. లిమిటెడ్ యాక్సెస్ టు గవర్నమెంట్ సపోర్ట్ 44,000. లిమిటెడ్ యాక్సెస్ ఇన్అడెక్వేట్ సెల్ఫ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఇవన్నీ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్స్ అన్ని వరుస కిందికి వెళ్ళిపోండి. 8కి ఫుల్ స్క్రీన్ రాలే. బ్యాండ్విడ్త్ సరిగా లేదు అసెంబ్లీలో. డిప్యూటీ స్పీకర్ గారు, బ్యాండ్విడ్త్ సరిగా లేదు మీ అసెంబ్లీలో. రెండవ క్వశ్చన్ మీరు చూస్తే కొంచెం కిందికి 2. వాట్ డూ యూ థింక్ ఇన్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు అచీవ్ గోల్ ఆఫ్ జీరో పావర్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ ఫండింగ్ అని 1,54,000 మంది ఇచ్చారు. అట్లా ఆ క్వశ్చన్ అడిగాం. 3వది, వాట్ ఆర్ యువర్ ఫ్యామిలీ ఆస్పిరేషన్స్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్ అంటే చిల్డ్రన్ రిసీవ్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ని మొత్తం చెప్పే పరిస్థితికి వచ్చారు. నెంబర్ 1 ప్రియారిటీ. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వుడ్ బి ది మోస్ట్ బెనిఫిషియల్ అంటే ఇండస్ట్రియల్ జాబ్స్ అని ఎక్కువ చెప్పారు. దెన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. నెక్స్ట్, దెన్ హౌ కెన్ ఐ నెట్వర్త్ ఇండివిజువల్స్ అండ్ ది తెలుగు డయాస్పోరా కాంట్రిబ్యూట్ టు ఆంధ్రప్రదేశ్ అంటే హెల్ప్ సెల్ఫ్ లైవ్లీహుడ్స్ త్రూ మెంటర్షిప్ అంటారు. అంటే చాలా క్లారిటీ ఉంది పబ్లిక్లో. మనం అటు ఇటు ఆసిలేషన్లో ఉన్నాం కానీ పబ్లిక్ మాత్రం ఒపీనియన్స్లో క్లారిటీ ఉంది. నెక్స్ట్ 6, హౌ కెన్ ది గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ హెల్ప్ అండర్ ప్రివిలేజ్డ్ ఫ్యామిలీస్ అన్నప్పుడు ఫైనాన్షియల్ ఎయిడ్ అండ్ సబ్సిడీస్, స్కిల్ ట్రైనింగ్ అండ్ జాబ్ క్రియేషన్, అఫోర్డబుల్ హౌసింగ్ అండ్ బెటర్ హెల్త్ కేర్. నెక్స్ట్, వాట్ కైండ్ ఆఫ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ వుడ్ యూ లైక్ టు సీ ఇన్ యువర్ ఏరియా అంటే ఉమెన్ అండ్ యూత్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని మెజారిటీ చెప్పే పరిస్థితికి వచ్చారు. అఫోర్డబుల్ హెల్త్ క్యాంప్స్ అని. నెక్స్ట్ 8, హౌ కెన్ ది పీపుల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ప్లానింగ్ ది పాలసీ అంటే సెట్టింగ్ అప్ లోకల్ మానిటరింగ్ కమిటీస్ ఇన్ కమ్యూనిటీస్ అని డిఫరెంట్ కమ్యూనిటీస్లో కమిటీస్ వేసి చేస్తే బాగుంటుంది. 2 లక్షలు చెప్పారు. ఇవన్నీ ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. ఈ ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని ఏమేం చేయాలనో యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. నెక్స్ట్ 9 మీరు చూసినప్పుడు ప్లీజ్ సజెస్ట్ సూటబుల్ ఫిలాంథ్రఫిస్ట్ కేటగిరీ టాప్ 10 పీపుల్ అని అన్నాం. దానికి మనం చెప్పింది హై నెట్వర్త్ ఇండివిజువల్స్ టాప్ 10%, బాటమ్ 20% మెంటర్ చేయాలి, అడాప్ట్ చేసుకోవాలన్నాం. దానికి పేర్లు చెప్పారు. ధర్మ సేతు, ది బ్రిడ్జ్ ఆఫ్ రైటస్నెస్ అని ఫస్ట్ నేమ్ ఇచ్చారు. దెన్ నెక్స్ట్
దీన్ని పేరు కూడా పెట్టాలి. ప్లీజ్ సజెస్ట్ ఎ సూటబుల్ నేమ్ ఫర్ ది ఆస్పరెంట్స్ కేటగిరీ అంటే 20%కి స్వర్ణ కుటుంబం అనే పేరు ఇచ్చారు. అంటే వాళ్ళ ఆస్పిరేషన్ ఎట్లుంటే బాగుంటుందని అలాంటి ఆలోచనలు చెప్పారు. నెక్స్ట్ 11వ క్వశ్చన్ ఇక్కడ చూస్తే ప్లీజ్ సజెస్ట్ ఎ సూటబుల్ నేమ్ ఫర్ P4 ప్లాట్ఫామ్ అని అడిగాం. దానికి సమృద్ధి బంధనం అని ది బాండ్ ఆఫ్ ప్రాస్పరిటీ అనే పేరు ఇచ్చారు. అవన్నీ ఆలోచిస్తున్నాం, ఏది బెస్టో దాన్ని అడాప్ట్ చేస్తాం. నెక్స్ట్ 2వది ఇక్కడ మీరు చూస్తే 3,29,780 మందిలో అర్బన్ 82,018, రూరల్ 2,47,702, మేల్ 80,859, ఫిమేల్ 2,48,791. ఫిమేల్ ఆర్ మోర్ యాక్టివ్ దెన్ మేల్. వెరీ ఇంట్రెస్టింగ్. అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ ట్రాన్స్జెండర్ ఒక 89 వచ్చారు. జెండర్ వైజ్ చార్ట్స్. నెక్స్ట్ 3 ఇది జిల్లా వారీగా రెస్పాన్స్. ఇది మీకు ఒక ఐడియా కోసం రియల్ డాష్ బోర్డ్ పెట్టాం. కిందికి వెళ్ళండి. మొత్తం సో దీనికి కూడా P4ని ప్రాపర్ నేమ్తో తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది 30వ తారీఖు 30వ తారీఖున P4 లాంచ్ చేస్తున్నాం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అక్కడి నుంచి దీన్ని మనం అందరం ఏ విధంగా అమలు చేయాలో అమలు చేసుకుంటూ ప్రభుత్వం తీసుకొచ్చేదే కాకుండా వినూత్నమైన ఆలోచనలతో ఫస్ట్ ఫేజ్ 0 పావర్టీ, దానికి ఒక 35 లక్షలు అంటే బాటమ్ 20% అంటే 35 లక్షలు వస్తున్నారు. ఆ 35 లక్షల్ని 2 కేటగిరీగా పెట్టుకున్నాం. ఫేజ్ 1 20 లక్షలు అంటే బిలో పావర్టీలో కూడా కింద ఉండేవాళ్ళు లాస్ట్ కేటగిరీ. నెక్స్ట్ ఫేజ్ 15 అంటే ఫేజ్ 1 20 లక్షలు, ఫేజ్ 2 15 లక్షలు. ఎవరైతే వీళ్ళని అడాప్ట్ చేసుకునే శక్తి ఉంటుందో కెపాసిటీ అండ్ ఆల్సో రిసోర్స్ బేస్ ఉండే వాళ్ళందరినీ పెట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. వాళ్ళకి గైడ్ లైన్స్ ఇస్తాం. రేపు రాబోయే రోజులు వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫున అవార్డ్స్ కానీ రికగ్నిషన్ కానీ ప్రతి సంవత్సరం ఉగాది రోజున వీళ్ళందరినీ గుర్తించే పరిస్థితి వస్తుంది. ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తాం. మీ నియోజకవర్గంలో ఎంత ప్రోగ్రెస్ సాధించారో అది ఎమ్మెల్యేలకు కూడా మేము ముందర పెడతాం. అంటే మీ నియోజకవర్గాల్లో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఆ ఫ్యామిలీస్ తలసరి ఆదాయం ఎంత పెరిగింది, జీవన ప్రమాణాలు ఏ విధంగా వచ్చాయి, మీ కాన్స్టిట్యున్సీలో ఉండేవాళ్ళు కానీ బయట కానీ ఎంతమంది వచ్చి ఈ P4 అడాప్ట్ చేసుకున్నారు, ఎట్లా పని చేస్తున్నారు అనే విషయాలు కూడా మీకు కూడా పెడతాం. ఇది వర్కౌట్ చేసి పాలసీస్ అన్ని కంప్లీట్ చేసి ఈ నెల 30వ తారీఖున తెలుగు సంవత్సర నూతన సంవత్సరం రోజున ఉగాది రోజున దీన్ని ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి, డౌట్స్ లేకపోతే అమలు చేయండి. ఈరోజు మనందరం చేయాల్సిన ఒకటే మార్గం, దీన్ని అమలు చేయాలి. ఏదైనా సరే అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, రాజ్యాంగం రాశాను, ఈ రాజ్యాంగం అమలు చేసే విధానం ఫలితాలు అమలు చేసే వ్యక్తులపైన ఆధారపడుతుందని. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మంచివాడు వస్తే ఈ రాజ్యాంగంలో ఉండేటే కాకుండా అదనంగా చేర్చి ఇంకా బ్రహ్మాండంగా అమలు చేస్తారు. చెడు వ్యక్తులు వస్తే ఈ రాజ్యాంగాన్ని అమలు చేసేదంటూ తూట్లు పొడుస్తారని చెప్పారు. గడచిన 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మీరే చూశారు. అందుకని ఇది మన చేతుల్లో ఉంది. ఆ స్ఫూర్తిని తీసుకొని మనం ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతామో చాలా స్పష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం. 2029 మళ్ళీ ఎన్నికల పోయే రోజున మనం ఏం చేస్తామో చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తాం. ఆ తర్వాత కూడా 2047కు ఇప్పుడు సాధించిన ఫలితాలు చూసి మనం ఎక్కడుంటాం కూడా ప్రజల్లో ఒక నమ్మకాన్ని కల్పించడానికి ముందుకు పోతున్నాం. దీన్ని పూర్తిగా మెంబర్స్ అందరూ స్వాగతించడమే కాకుండా అమలు చేయడానికి భాగస్వాములు కావాలని మిమ్మల్ని, అదే సమయంలో ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా,
ఒక స్పష్టమైన వైఖరిని తీసుకున్నాం. మీరందరూ భాగస్వాములు. ఇందులో ప్రతి ఒక్కరికి మీరు భాగస్వాములే కాకుండా మీకోసం తయారు చేసిన విజన్ ఇది, మీరు గెలిపించిన ప్రభుత్వం తయారు చేసిన విజన్ ఇది. దీంట్లో పూర్తిగా భాగస్వాములయ్యి సహకరించవలసిందిగా మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.